హాయ్ అండి. ఈరోజు ఇంకో రెసిపీ దొండకాయ ఉల్లికారం. వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దొండకాయ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈలోగా దానికి మసాలాకి ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. దొండకాయని 80% వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఈలోగా పేస్ట్ కోసం ఇందాక వేపుకున్న దాంట్లో కొంచెం చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా అందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలానే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ దొండకాయలు 80% ఫ్రై అయినవి కాబట్టి, అలానే పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి దొండకాయ వేసాక ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. ఇలా వేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోద్ది.